విశాఖలోని ఆరులోవ సమీపన లక్ష్మి అనే మహిళ హత్య విషయంలో పోలీసుల విచారణ కొంత పురోగతి సాధించింది. అయితే ప్రస్తుతానికి లక్ష్మి మృతదేహం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పోస్ట్మార్టం ప్రక్రియ ఒకవైపు కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. సీసీ ఫుటేజ్లో ఎవరైతే అగంతకుడు ఉన్నాడో అగంతకుడు ముందుగా లక్ష్మి ఇంటికి రావడం జరిగింది. అలాగే ఆ తర్వాత అతను బయటికి వెళ్ళి ఆ తర్వాత ఒక క్యాప్ పెట్టుకున్నాడు, అలాగే మాస్క్ ధరించాడు. ఆ మాస్క్ ధరించి వచ్చిన తర్వాత హత్యకు పాల్పడ్డాడు. అయితే సీసీ కెమెరాలో చూస్తే దాదాపు 10:15 సమయంలో అతను మామూలుగా ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇంటికి వెళ్ళి తర్వాత వచ్చి 11:15 గంటల సమయంలో తిరిగి వెళ్ళడం జరిగింది. అయితే తిరిగి 12 గంటల సమయంలో బయటికి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి 11:15 నుంచి 12 గంటల మధ్య ఈ నేరం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఖాళీ చేతులతో వెళ్ళిన నిందితుడు తిరిగి వచ్చే సమయంలో అతని చేతిలో ఒక బ్యాగ్ కనిపించింది. దీన్ని బట్టి ఎవరైతే లక్ష్మిని హత్య చేసిన తర్వాత ఆమె శరీరంపై ఉన్న బంగారం, అలాగే బీరువాలో ఉన్న 5 లక్షల నగదును కూడా తీసుకెళ్ళినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తం ఇంట్లో ఉంది అనే విషయం సహజంగా కుటుంబ సభ్యులకి మినహాయిస్తే ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు. అయితే నిందితుడు ఒక రకంగా ముందుగా కొంత సమాచారంతోనే ఈ నేరానికి పాల్పడినట్టు తెలుస్తుంది. సహజంగా బ్యాంకులో ఎక్కువ మొత్తం లక్షల రూపాయల నగదుని సహజంగా ఉంచుతారు. కానీ ఇంత పెద్ద మొత్తం ఆమె ఇంట్లో ఉన్నట్టు సమాచారం ఉందంటే ఖచ్చితంగా ఎంతో కొంత నిర్దిష్టమైన సమాచారం ఉండబట్టే నిందితుడు ఒక పథకం ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సీసీ ఫుటేజ్లో నిందితుడికి సంబంధించిన కదలికలు, ఇతర అంశాలు బయటపడ్డాయి. ఇప్పటికే పోలీసులు వేరువేరు ప్రాంతాల్లో వీటిని వైరల్ చేయడం పరిస్థితి ఉంది. దీంతో నిందితుడిని మరికొద్దిసేపట్లోనే గుర్తించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ వ్యవహారంలో చూసుకుంటే ముందుగా కొంత సమాచారం కూడా నిందితుడి వద్ద ఉంది. ఎవరైతే హత్యకు గురయ్యారో లక్ష్మికిలో ఫోన్ డేటాలో కూడా నిందితుడికి సంబంధించిన ఫోన్ ఉంది. అయితే ఆ ఫోన్ నెంబరు ఆమె ఫోన్ నెంబర్ అతనికి ఎలా తెలిసింది అన్న విషయంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్థికపరమైన అంశాలు కూడా ఇందులో కొంత కారణం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఊహించిన విధంగా ఒక మహిళ హత్యకు గురవడం, అలాగే హత్య అయిన తర్వాత కూడా దాదాపు 6 గంటల వరకు వారి కుటుంబ సభ్యులు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా పోలీసులు క్రోడీకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. నిందితుడు 6లోనే ఆమె ఇంటి నుంచి కొంత దూరం వెళ్ళడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళిపోయినట్టు కూడా సమాచారం ఉంది. ఈ దశలో నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు బాధిత మహిళ ఎవరైతే హతురాలు ఉందో ఆ హతురాల మృతదేహానికి పోస్ట్మార్టం ప్రక్రియ కూడా కొనసాగుతుంది విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో. ఆరిలోలో మహిళ హత్య కేసు విషయంపై పోలీసులు కొంత విచారణలో పురోగతి సాధించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్ చక్రధర్ ఉన్నారు. సార్, దీనికి సంబంధించి అంటే వాస్తవానికి కంప్లైంట్ ఏ రకంగా వచ్చింది, అట్లాగే కేసు విచారణ ఎంతవరకు వచ్చినట్టు అనిపిస్తుంది? నిన్న నైట్ మనకి కంప్లైంట్ వచ్చిందండి. ఆర్లో దుర్గాబజార్ దగ్గర ఉన్నటువంటి కాపు లక్ష్మి గారు ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నారని, ఆవిడ ఒంటి మీద ఉండాల్సిన బంగారం, ఇంట్లో ఉండాల్సిన నగదు కనిపించట్లేదని కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా మా సబ్ డివిజన్ లా అండ్ ఆర్డర్, క్రైమ్ అండ్ ఎంటైర్ సీసీ టీమ్స్ అన్నీ విజిట్ చేసి ఆ క్లూస్ సేకరించే పనిలో ఉన్నామండి. 11.5 తులాల బంగారం ఉన్నాయి, 5 లక్షల వరకు క్యాష్ పోయిందని ఎవరు గుర్తెళ్ళిన వ్యక్తి చంపేసి పట్టుకెళ్ళిపోయారని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెసివ్గా ఉంది. త్వరలోనే నిందితుడిని కూడా పట్టుకుంటాం. అంటే సీసీ ఫుటేజ్లో చూశారు కదా, ఆ అబ్బాయి క్యాప్ పెట్టుకున్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు. అట్లాగే ఒకసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి అట్లాగే మూవ్ అయిందా? నెక్స్ట్ సీసీ ఫుటేజ్ బట్టి అతను ఏ ప్రాంతంకి వెళ్ళిపోయినట్టు, అంటే ఆ ప్రాంతం నుంచి ఇంకెటువైపు వెళ్ళినట్టు ఏమైనా ఆధారం? అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామండి. ప్రస్తుతానికైతే అంతవరకు నేను చెప్పగలను. డెఫినెట్గా అవి కూడా ట్రాక్ చేస్తున్నాం, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం అండి. ఓకే, ఐడెంటిఫికేషన్ అంటే ఇతను అన్న విషయం మీద ఎక్కడ సీసీ ఫుటేజ్లో మీకు దొరికిందా? ఇంట్లో సీసీ ఫుటేజ్ అంటే సీసీ కెమెరాలు ఉన్నాయా, లేక రోడ్డు మీద అట్లా? ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అంతవరకు చెప్పగలను. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం. ఖచ్చితంగా అయితే పట్టుకుంటాం. చుట్టుపక్కల అన్ని దగ్గర సీసీ కెమెరాస్ కూడా మా టీమ్స్ 10 టీమ్స్ అదే పనులు ఉన్నారు, కలెక్ట్ చేస్తున్నారు. బ్రేక్ త్రూ వస్తుందండి. ఓకే, అంటే మీరు కొన్ని విషయాలు చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడతారంటే దర్యాప్తు ఆఖరి దశకు వచ్చింది అంటే అతను ఏమైనా బిఫోర్ అమ్మాయికి ఆవిడకి ఫోన్ కాల్ చేయడం అట్లాగే ఏమైనా చేసినట్టు? అది ఇంతవరకు తెలియదండి. చూస్తున్నాం, ఇంకా అంత చెప్పలేము. ఇంకా ప్రస్తుతానికి మనకు తెలిసిన వ్యక్తి దాన్ని క్లారిటీగా మనకి తెలియాలంటే కొంత టైం పడుతుంది. ఇది ఇన్స్పెక్టర్ చక్రధర్ మాటలు బట్టి ఒక రకంగా కేసు కన్క్లూజన్కి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు.
నిజానికి సీసీ ఫుటేజ్లో నిందితుడికి సంబంధించి ఆచూకీ లభించింది. నిందితుడు అట్లాగే ఒక ఫోన్ కాల్ చేసినట్టు, అంటే ఇన్స్పెక్టర్ బయటికి చెప్పినప్పటికీ స్థానికుల మాటలు బట్టి అతను ఇంటికి ఒకసారి వెళ్ళారు, ఆమెతో మాట్లాడారు, మళ్ళీ బయటకు వచ్చారు. ఆ తర్వాత మాస్క్ ధరించి క్యాప్ పట్టి మరొకసారి ఆయన గుర్తుపట్టని రీతిన వేషధారణ మార్చుకుని వెళ్ళి ఈ హత్యకు పాల్పడ్డారు. అయితే ఈ దశలో అతను వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఒక బ్యాగ్లో వచ్చారు. అందులో ఏదైతే చోరీ చేసిన బంగారం నగదు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ దశలో ఒక రకంగా చెప్పాలంటే కేసు విచారణ ఆఖరి దశకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మరికొన్ని గంటల్లోనే నిందితుడిని ఆచూకీ కనుగొనడమే కాకుండా దీనికి ఏ కారణంగా ఈ హత్య జరిగింది అన్న విషయం కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.